మన దేశంలో శివుని నందిగా పిలుచుకునే రాము అనే ఎద్దు గురించి, ఈ రాము చేసే అసాధారణ పనుల గురించి ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోండి. రాము పొద్దున్నే 4 గంటలు అయ్యేసరికి స్వయంగా గోశాల పనులు చేయడం మొదలు పెడతాడు. ఈ శివుని నందిగా పిలుచుకునే రాము ఎంత తెలివైనదంటే, రోజు తను మోస్తూ లాగే ఎడ్ల బండిని చిన్న చిన్న మార్గాల గుండా చాలా జాగ్రత్తగా ఈజీగా తీసుకెళ్తారు. కొన్ని ప్లేసెస్ లో మన రాము వెళ్లే మార్గం సరిగ్గా లేకుంటే బండిని వెనక వైపుగా నడిపి మరి మార్గాన్ని మళ్లించుకుని మరి తను వెళ్లే ప్లేస్ కి కరెక్ట్ గా తీసుకెళ్తారు. అలాగే బండి మీద తీసుకెళ్తున్న పెద్ద మొత్తంలో ఉన్న మేత కూడా కాస్త అంటే కాస్త కూడా కింద పడకుండా చాలా నేర్పుగా తీసుకెళ్తాడు. ఇక మన రాము గురించి ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, మేత యొక్క బస్తాలు తీసుకునే ప్లేస్ కూడా చాలా బాగా గుర్తు పెట్టుకుని మరి ఎక్కడ మేత యొక్క బస్తాలు తీసి బండిలో వేస్తారో ఆ ప్లేస్ లో ఆటోమేటిక్ గా కదులుతూ నిలబడిపోతారు. ఇక మన రాము అయితే రోజు కొన్ని కిలోమీటర్లు తిరిగి మరి 500 పశువులకి మేతను ఎడ్ల బండి ద్వారా మోస్తూ తీసుకెళ్తారు. అలాగే గోశాలలో పనిచేసే ఇతర వ్యక్తులు కూడా పొద్దున్నే నిద్ర లేవకపోతే తెల్లవారకు ముందే మన రామునే నిద్ర లేపుతుందంటే, ఈ రాముని ఆ మహాశివుని నందిగా కొలవడంలో తప్పే ఉంది ఫ్రెండ్స్.